బొంత కాకర లేదా బోడ కాకర గురించి మీకు తెలిసే ఉంటుంది. దీన్ని అడవి కాకర, అగాఖర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. వాటి రుచి అటువంటిది. మరి ఎలాంటి రసాయన మందులు వాడకుండా ప్రకృతి పరంగా వర్షాకాలం సీజన్లో మాత్రమే వచ్చేది బోడ కాకరకాయ. ఎన్నో పోషకాలుండే ఈ కాకరకాయ ఆదిలాబాద్ మార్కెట్లో కనువిందు చేస్తోంది. కిలో ధర 400 రూపాయలపై పలికినా ప్రజలు మాత్రం కొనడానికి వెనక్కి తగ్గడం లేదు. చిట్టడవులు గల మన ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్ధంగా లభించే కూరగాయ ఏదంటే అది అడవి కాకరకాయ, బోడ కాకరకాయ కూడా అంటారు. ఇది ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా అడవుల్లో లభించే ఏకైక కూరగాయ. ఎంతో ఉపయోగకరమైనది, ఎన్నో విటమిన్లను కలది, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది ఈ అడవి కాకరకాయ. ఈ అడవి కాకరకాయ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ నేనైతే ఖరీదెంతనో చూడకుండా ఫస్ట్ దాన్ని కొని ఇంట్లో తీసుకెళ్ళి ఉపయోగించుకునేవాడిని. ఈసారి అడవి కాకరకాయ పంట ఆదిలాబాద్ మార్కెట్లో చాలా లభించింది. ఇది ఆదివాసీల పంట. దీన్ని ఈ పంట వారికి ఎంతో ఉపయోగకరమైనది. ఈ అడవి కాకరకాయ రేటును చూడకుండా మనకు ఎంతో ఉపయోగకరమైనదిగా భావించి అందరూ కూడా ఉపయోగించడంతో ఎంతో ఆరోగ్యానికి మంచిది. దట్టమైన అడవులతో పాటు పర్యావరణ సమతుల్యత, అటవీ సంపదకు పెట్టింది పేరు ఆదిలాబాద్ జిల్లా. ఈ అడవుల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వనమూలికలున్నాయి. అందులో ఒకటి బోడ కాకరకాయ. ఇది సీజన్లో ఒకేసారి శ్రావణ మాసంలోనే లభిస్తుంది. అడవుల నుంచి గిరిజనులు, మారుమూల గ్రామాల నుంచి రైతులు బోడ కాకరకాయలను ఆదిలాబాద్ మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది కిలో ధర 350 నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఇంతటి నోరూరించే బోడ కాకరకాయను ప్రజలు కొనకుండా ఉంటారా? తమ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసి రకరకాలుగా వండుకుని తింటున్నారు. ప్రకృతి ఇచ్చినటువంటి సంవత్సరానికి ఒకేసారి వస్తున్నటువంటి బోడ కాకరకాయలు, అడవి కాకరకాయలు నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఫుడ్. ఇలా డాక్టర్లు కావచ్చు, వేరే పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి కాకరకాయలు. మీరు కూడా ఒకసారి ప్రయోగించండి, తినండి. ఎందుకోసం అంటే దానివల్ల ఆ రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కావచ్చు, కొలెస్ట్రాల్ని తగ్గించే కావచ్చు, ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తినవలసిందిగా మనసారా కోరుకుంటూ, ఇంకోటి విషయం ఏమంటే అది మా అడవి తల్లి. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవి తల్లి కాబట్టి ఆ అడవిలో ప్రకృతి ఇచ్చినటువంటి ఆ కాయల్ని పట్టణం రూపంలో ఎందరో మంది అమ్మి దాని రేటు 400 నుంచి 500 రూపాయల కేజీ పెట్టి కూడా ధనికులు కావచ్చు, పేదలు కావచ్చు, అలా శక్తి సామర్థ్యాలతో పాటు పేదవాళ్ళు తీసుకుంటారు. ధనికులు అయితే కేజీలు తీసుకొని కూడా ఒక సంవత్సరానికి 3 లేదా 4 సార్లు తినాలని ఒక ఆలోచన కూడా తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి నిజంగా ఇలాంటి మంచి ఫుడ్ను తీసుకొని నిండు నూరెలు కూడా మనం అందరం కూడా జాగ్రత్త మనం కాపాడుకోవాలి. ఎందుకోసం అంటే మన ఆరోగ్యమే మన జీవితం. చూడటానికి చర్మంపై ముళ్లతో కూడి చిన్నగా ఉన్న దీన్ని తింటే మాత్రం ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. బోడ కాకరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలున్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, తలనొప్పి, చెవి నొప్పి వంటి వాటి నుంచి రక్షిస్తాయి. బోడ కాకరకాయ కంటికి మేలు చేస్తుంది. అంతేకాదు పక్షవాతం, వాపు వంటి సమస్యలను నివారిస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు వీటిని తింటే మంచిది. గర్భిణీలకు ఇది మంచి ఆహారం. ఇవి శిశువు ఎదుగుదలకు ఎంతగానో సహాయం చేస్తాయి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ బోడ కాకరకాయను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ప్రతి ఏటా మార్కెట్లో బోడ కాకరకాయకు మంచి డిమాండ్ ఉంటుంది. 6 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మాది ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది అని ప్రతి సంవత్సరం మేము మృగ నక్షత్రం అప్పుడు ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అస్తమా కోసం. ఈసారి మనం బోడ కాకరకాయ గురించి కొంచెం ఆలోచించి మా ప్రజలకు అవగాహన చేస్తున్నాం. ఈ బోడ కాకరకాయ, అడవి కాకరకాయలు, కాటోర్లే ఈ పేర్లు, ఇది కాకరకాయ ఫ్యామిలీ లోపల వస్తుంది. మృగ నక్షత్రం తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ లోపలకి ఇది బజార్లో వస్తుంది. ఈ కాకరకాయలు దీని షేపు అడవి కాకరకాయ అంటే దాని మీద ముళ్ళు లెక్క ఉంటుంది. ఈ ముళ్ళు లెక్క దాని ప్రకృతి ఒకటి ఉన్నది. ఇది క్యాన్సర్ కోసం కూడా పనికి వస్తుంది అని అంటారు. అని ఇది దీనిలో మ్యాగ్నీషియం, పొటాషియం, ఐరన్,
ఎక్కువ శాతం ఉంటుంది. దానివల్ల మీ ప్రకృతికి చాలా మంచి, డైజెషన్కి మంచిది, పైల్స్ కోసం కూడా ఇది పనికి వస్తుంది. ఈ ప్రకృతి లోపల దేవుని చేసింది ఒక వరం అనుకోండి. ఈ సీజన్ లోపల తిని మీ ప్రకృతికి మీ స్వాస్థ్యత రక్షణ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది మీరు అనుకోండి, అది ఎండపెట్టి దాని పౌడర్ అనుకోండి, రోజు రాత్రి పండేటప్పుడు ఒక చెంచా తిని గొరచ నీళ్ళు తాగితే మీ పైల్స్ కూడా తగ్గిపోతుంది. ఇది హార్ట్ కోసం కూడా చాలా మంచిది.